శ్రీ 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 మాతా మాణికేశ్వరి దైవాత్మ సంభూతురాలు. వారు అజ్ఞాన చీకటిని తొలగించి వేలాది భక్తులకు హింస చేయకూడదని, అహింసాతత్వం ఆత్మదర్శనానికి నాంది అని, ఇతరులపై కీడు తలచరాదని జ్ఞాన వెలుగును ప్రసరింపచేస్తున్నారు. గుడ్డివాడు తన కట్టె ఎంత జాగ్రత్తగా దాచుకుంటాడో అలానే మానవుడు కూడా దైవాన్ని అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. కాగితము, పెన్ను, బెల్లం అని రాసి ఉన్నచో దాని రుచి ఎరుగలేవు. బెల్లం డబ్బుతో కొని నాలుకపై వేసుకున్న ఎడల దాని రుచిని అనుభవించగలవు. అందుకు నిజమైన డబ్బు చెల్లించడం అవసరం. అండపిండ బ్రహ్మాండముందు నిండి ఉన్నట్టి నిజ గురువుని మహిమ పండిత జ్ఞానముతో తెలుసుకోలేవు. ఇప్పుడు శ్రీ 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 మాతా మాణికేశ్వరి వారి దివ్య సందేశాన్ని విందాం. దేశంలో ధర్మహీనత్వం అయిపోయింది అనమాట. కర్మం వృద్ధి అయిపోతుండది. ముందుకొచ్చే కాలము వినాశకాలే విపరీత బుద్ధి అంట. భగవంతుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు భక్తులకు? ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? నానా రకాల ప్రళయాలు చూపిస్తున్నాడు. భక్తి ఇట్లన్నా మార్పు కావాలని భూదేవి పాపంని భరించలేక వణికిపోతున్నది. వణికిపోతే ఈ ఊళ్ళే లోపల దిగిపోతున్నాయి అన్నమాట. దానివల్ల భక్తులారా ఇప్పుడన్నా ధర్మ మార్గంగా రండి. అధర్మంని ధ్వంసం చేసి ధర్మంని స్థాపించి మన భారతదేశంలో సాధు సత్పురుషులు సంతులు ఉద్భవించిండ్రు. మన భారతదేశంలో వేరే దేశాల్లో సాధు సత్పురుషులు ఉద్భవించలేదు. మహాత్ములు కూడా ఇక్కడిని ఉద్భవించారు మన భారతదేశంలో. దానివల్ల మీరు ఇప్పుడైనా కానీ అన్నా మన మానవ వృత్తిని నిలబెట్టుకునాలి. మనుషుల్లో ఏమాత్రము మానవత్వం అనేది లేకుండా అయిపోయింది అన్నమాట. ఈనత్వము హెచ్చైపోయింది. రాక్షసి కృత్యం హెచ్చయింది. దేవకృత్యం శూన్యమైంది. దానివల్ల భగవంతుడు నానా రకాల మార్పు కావాలని, భక్తులు మార్పు కావాలని అట్లా చేస్తున్నాడు. ఇట్లన్నా మీరు మేల్కొని భగవంతుని సాన్నిధికి పోయేటట్లా మీరు పరమాత్మని ధ్యానించుకొని అహింసో పరమో ధర్మ. హింస మన ప్రాణం ఎట్లనో ప్రతి ఒక్క ప్రాణి కూడా మనలాగానే. దాంట్లో కూడా ఆ పరమాత్మని అంశమే ఉంది అన్నమాట. మీ అంశమే దానిలో కూడా ఉంది అన్నమాట.